హలో హిప్పీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హిప్పీ. నేను ఈరోజు దమన్కి వచ్చినాను. అంటే నిన్న ఈవినింగ్ 6-7 ఆ టైంకి ఎంటర్ అయినా దమన్ రేయు ఇండియన్ టెరిటరీ. అండ్ ఆల్సో ఇది ఒక పోర్చుగీస్ కాలనీ ముందు. అంటే పోర్చుగల్ వారు ఇక్కడ ఉండే చాలా రోజుల నుంచి. ఇది తర్వాత ఇండియన్ టెరిటరీలోకి కలిపినాక ఇంకా ఇది యూనియన్ టెరిటరీ చేసినారు. ఇక్కడ ప్లేసెస్ అంటూ ఎక్కువగా ఏం లేవు. నా వెనకాల మీరు చూస్తున్నది అయితే నాని దమన్ ఫోర్ట్. 2 ఫోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ, నాని దమన్ ఫోర్ట్ అండ్ ముందు ఆ లైట్ హౌస్ ఒకటి, ప్లస్ ఆ కింద మోటీ దమన్ ఫోర్ట్ అని చెప్పి, మధ్యలో వచ్చేసి దమన్ గంగా రివర్. సో ఇది డివైడ్ చేస్తుంది అనమాట దమన్ని. టూ సైడ్స్ డివైడ్ చేస్తుంది ఇది, నార్త్ దమన్ అండ్ సౌత్ దమన్ అని చెప్పి. ఇప్పుడు నేనుంది నార్త్ దమన్, అది సౌత్ దమన్ అనమాట. ఇంకా ఆ లైట్ హౌస్, ఇంకా ఆ ఫోర్ట్, ప్లస్ లోపల ఒక మొనాస్ట్రీ ఉంది, డొమినిక్ మొనాస్ట్రీ, అండ్ ఒక చర్చ్ కూడా ఉంది. ఫస్ట్ అయితే నేను నాని దమన్ ఫోర్ట్లోకి వెళ్తున్నాను. ఫస్ట్ వచ్చేసి నాని దమన్ ఫోర్ట్. ఇక్కడ ఎగ్జాక్ట్లీ మోటీ దమన్ ఫోర్ట్కి ఆపోజిట్ ఉంటుంది. ఇది పాత మొత్తం ఇన్స్క్రిప్షన్ అలాగే ఉన్నాయి, అప్పటి రాపిచ్చినాయి. అది మేబీ ఏ లాంగ్వేజ్ నాకు కూడా తెలియదు, పోర్చుగీస్ అనుకుంటా. ఇది కూడా తర్వాత చాలా డ్యామేజ్ కూడా అయినట్టుంది. ప్రజెంట్ అయితే ఒక ఐరన్ గేట్ ఇన్స్టాల్ చేసినారు. ఇది పాతది, సో ఇది మూలకు పడ్డదని చెప్పి మూలకేసినారు. మొత్తం వుడెన్ డోర్ అండ్ ఐరన్ రాడ్స్ అయితే మొత్తం ఇన్స్టాల్ చేసినారు. టోటల్ ఐరన్, కొంచెం దానికి స్టెబిలిటీ ఇంకా డ్యూరబిలిటీ ఇవ్వడానికి. ఇది ఓల్డ్ కన్స్ట్రక్షన్, మేబీ అది పగిలిపోయినందుకు ఇంకా ఇది టోటల్ ఓపెన్గా చేసి ఐరన్ గేట్స్ ఇన్స్టాల్ చేసినారు. ఇక్కడ మనం కూడా చూడొచ్చు, పైన వుడెన్ స్ట్రక్చర్ ఒకటి ఉంది. ఇప్పటికైతే ఇదే మిగిలింది, డోర్లు మూలకు పడ్డాయి. ఇప్పుడు నేను లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఇది లోవర్ ఛాంబర్స్ అనమాట, ఇన్నర్ ఛాంబర్స్ ఇవి. లోపల వచ్చేసి ఒక చర్చ్ ఉంది, అండ్ ఇంకా నుంచి పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉన్నాయి, అండ్ ఒక స్కూల్ కూడా ఉంది ఇక్కడ. సో పైకి వెళ్ళి చూస్తాను. 2-3 చర్చెస్ ఉన్నాయి లోపల. సో పోర్చుగీస్ కల్చర్ నీట్గా తెలుస్తుంటుంది, సిమెట్రీ ఒకటి. సో ఇది నాని దమన్ ఫోర్ట్. ఇక ఏం లేదు దమన్లో చూడడానికి, ఈ 4 ప్లేసెస్ అంతే. నేను చాలా ఊహించుకొని వచ్చినాను, అనుకున్నంత ఏం లేదు ఇక్కడ. ఇంతే ఉంది. డోర్ ఒకటి. ఈ ఫోర్ట్ ఎక్కినట్టయితే మనకి ఇంకా వాటర్స్ తెలుస్తాయి. జెట్టి ఒకటి, అండ్ చుట్టూ ఒక వ్యూ, పానరామిక్ వ్యూ బాగుంది ఇక్కడ పైనుంచి అయితే. అయితే నేను ఆ కార్నర్ నుంచి వచ్చినాను. ఇక్కడ లోపలికి ఇంకా ఇన్నర్ ఛాంబర్స్ ఉన్నాయి ఫోర్ట్కి. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఈ హోల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ హోల్స్ ఏంటంటే అవతల ఎనిమీస్ వస్తే వాళ్ళని అటాక్ చేయడానికి. ఇంకోటి ఎలా ఉంటాయంటే, ఎప్పుడైనా ఇది స్ట్రేట్ ఉండకుండా కొంచెం కర్వేచర్ ఉంటాయి ప్రతి హోల్కి, సైడ్ కర్వేచర్, ఇది డైరెక్ట్ కాకుండా సైడ్గా ఉంటాయి. సో ఇదిగోండి, స్ట్రైట్ నుంచి చూస్తే ఏమి ఉండదు, కాకపోతే సైడ్ కర్వేచర్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే, ఒకవేళ బయట నుంచి ఎనిమీ షూట్ చేసినా ఈ సైడ్స్కి తగులుతుంది, లోపల అటాక్ చేసే వాళ్ళకి తగలదు. సో ఇలా డిజైన్ చేస్తారు ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఫోర్ట్కి. పోర్చుగీస్ అనే కాదు, ఏ కన్స్ట్రక్షన్ స్టైల్లో చూసినా కూడా ఇలాగే ఉంటాయి. ఇది ఇండర్ మోస్ట్ ఛాంబర్, అక్కడికి మనం వెళ్ళొచ్చు, ఇటు నుంచి వే ఉంది. ఈ
పైనుంచి కూడా మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీగా ఇది ఎందుకు కట్టినారంటే ముందు నుంచి వచ్చిన వాటర్స్ని ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచడం అంటారు కదా, గమనిస్తూ ఉంచడానికి మేబీ అందుకే కన్స్ట్రక్ట్ చేసినట్టుంది ఫోర్ట్ ఇది ఇంకా మోటిదామన్ ఫోర్ట్ అయితే ప్యూర్లీ అందుకే నేను ఒక దగ్గర బుక్లో చదివిన. సో ఇది కూడా అలాగే ఉంది. కొన్ని ఛాంబర్స్కి అయితే వెళ్ళకుండా క్లోజ్ చేసినారు, అలవ్ లేదు అక్కడికి. ఓల్డ్ స్ట్రక్చర్ బాగా స్లిప్పరే ఉన్నాయి, రాక్స్ కూడా, స్టెప్స్ కూడా. అంతే ఫోర్ట్ చిన్న ఉంది, సింపుల్ ఉంది, ఒక సింపుల్ స్ట్రక్చర్. ఇది మళ్ళీ ఎంట్రన్స్ ఇంట్లోంచి వెళ్ళడానికి రాదు, రిటర్న్ ఎట్లా వస్తే అక్కడ వెళ్ళాలి. సో ఇది పైన ఇంతకు మనం చూసిన ఏరియా. ఇదే నానిదామన్ ఫోర్ట్. పెద్ద చూపించడానికి ఏం లేదు ఇక్కడ. నేను ఇంకా ఏదైనా ఎగ్జాగరేట్ చేసి చెప్దామన్నా ఏం లేదు. సో నానిదామన్ నుంచి మోటిదామన్కి వెళ్ళడానికి ఇక్కడ బ్రిడ్జ్ ఒకటి అవుతుంది. 2 వీలర్స్కి అయితే అలో లేదు, 2 వీలర్స్ 4 వీలర్స్కి. పెడస్ట్రియన్స్ ఇంకా సైక్లిస్ట్ మాత్రమే అలో ఉంది దీనిపైకి. ప్రెమిసెస్లో అయితే కార్స్ బైక్స్ ఏమైనా తీసుకొస్తే పార్కింగ్ చేసుకోవచ్చు, ఫ్రీ పార్కింగ్, డబ్బులు ఏం తీసుకోరు పార్కింగ్కి. ఈ బ్రిడ్జ్ ఒకటి మధ్యలో జట్టి బ్రిడ్జ్ అని ఉంది దీని పేరైతే. ఒక సైడ్ ఇక్కడ బ్రిడ్జ్ పైకి వస్తే ఒక సైడ్ సీ ఉంది, ఇంకో సైడ్ దమన్గంగా రివర్. ఇది ఈశ్వరి అనమాట, రివర్ ఇక్కడే కలుస్తుంది సముద్రంలో. ఈవినింగ్ సన్సెట్ చూడడానికి చాలా మంచి ప్లేస్ ఇదైతే. నేను కూడా ట్రై చేస్తాను సన్సెట్ చూడడానికి ఇక్కడ. ఇంకా ముందు అక్కడ ఫిలో సైక్లిస్ట్ కూడా ఉన్నారు. సో ఇటు నుంచి స్ట్రైట్ ఇంకా వెళ్తే డైరెక్ట్ ఇది మోటిదామన్కి వెళ్ళిపోతుంది, కనెక్టింగ్ రోడ్ అనమాట. మొత్తం చుట్టూ తిరిగిపోయాను. ఇది చిన్న ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసినారు. సో ఈ మోటిదామన్ ఫోర్ట్ వచ్చేసి ఏంటంటే రినోవేట్ చేసి కొంచెం లోపలనే అఫీషియల్ ఆఫీసెస్ ఇంకా బిల్డింగ్స్ ఇన్స్టాల్ చేసినారు. లోపల ఇటు సైడ్ కెనాన్స్ ఉన్నాయి, ప్లస్ ఇంకా లోపల చాలా ఒక చర్చ్ కూడా ఉంది. పుణ్యమిక ఇది కొంచెం బాగుంది, నానిదామన్ కంటే కొంచెం పెద్ద ఫోర్ట్. సో ఇంకా దీంట్లోనే కొంత మట్టుకి రినోవేట్ చేసేసి గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా ఇంకా ఉన్నాయి ఇక్కడ. అక్కడ మన గోల్డీ ఉంది, డ్రైవర్ సైకిల్. మోటిదామన్ ఫస్ట్ ఎంట్రన్స్. ఈ ఫోర్ట్కి 2 ఎంట్రన్సెస్ ఉన్నాయి. ఇది 16th సెంచరీలో కంప్లీట్ చేసినారంట ఫోర్ట్. ఆర్కిటెక్చరల్ డిజైన్స్ అయితే ఏం లేవు, సింపుల్ ఇంకా హ్యూజ్ ఉంది స్ట్రక్చర్, చాలా పెద్ద స్ట్రక్చర్. సింపుల్గా ఉంది, ఎక్కువ కార్వింగ్స్ ఇట్లాంటివి ఏం లేవు. బ్యూటిఫుల్ గార్డెన్స్ ఇంకా ఫౌంటైన్స్. వెనకాల సైడ్ చర్చ్ ఉందంట, చర్చ్ ఇంకా ఒకటి మొనాస్ట్రీ ఉంది. సో అవి రెండు కూడా కవర్ చేసుకోవాలి. ఇక్కడ సైక్లోన్ ఉంది, సైక్లోన్ గులాబ్ ఎఫెక్ట్ ఇక్కడ కూడా ఉంది. సో వర్షం పడే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఎంత తొందరగా కంప్లీట్ అయితే అంత తొందరగా చేసేసుకొని వెళ్ళిపోవాలి. ఆ మధ్యలో కనెక్టింగ్ బ్రిడ్జ్ ఏదైతే చూపించినానో అటు నుంచి రాగానే ఇక్కడ డైరెక్ట్ పార్కింగ్ ఉంది ప్రెమిసెస్లో. డబ్బులేం తీసుకోరు, ఫ్రీ పార్కింగ్. ప్రజెంట్ అయితే దామన్లో ఏది చూడాలన్నా ఫ్రీ ఎంట్రీ టికెట్స్, ఇంకా పార్కింగ్ టికెట్స్ ఎక్కడేం లేవు. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నీ చూసేయచ్చు. బట్ యాజ్ కంపేర్డ్ టు గోవా ఇక్కడ మనకి కెనాన్స్ కూడా ఉన్నాయి, ఐరన్వి మొత్తం. గోవాతో కంపేర్ చేసుకుంటే మాత్రం ఇక్కడ ఫెసిలిటీస్ కొంచెం తక్కువనే. అక్కడికి ఇక్కడికి మ్యాచ్ అయ్యేటంటే కొలోనియల్ కల్చర్ ఒకటి, అంటే అక్కడ వచ్చేసి అక్కడ కూడా పోర్చుగీసే. సో పోర్చుగీస్ కల్చర్ అక్కడిక్కడ సేమ్. నెంబర్ 2 వచ్చేసి బీచెస్. నెంబర్ 3 వచ్చేసి మందు కూడా సేమ్ గోవా దొరికినట్టు ఇక్కడ కూడా చీప్లోనే దొరుకుతుంది. ఇక్కడ కెనాన్ ఇయర్ కూడా ఉంది,
1649 to 96. ఇది మేబీ ఇది ఎంపైర్ సింబల్, బ్రిటిష్ ఎంపైర్లా ఉంది, కాకపోతే కొలోనియల్ పోర్చుగీస్ కాబట్టి సంథింగ్ ఏదో పిక్చర్ వాళ్ళది. అన్ని కెనాన్స్ మీద ఇదే ఉంది. ఇంకోటి ఏంటంటే గోవాలో దొరికినట్టు ఇక్కడైతే రెంట్కి దొరకవు సైకిల్స్, మోటార్ సైకిల్స్ కానీ కార్స్ కానీ ఇక్కడ రెంట్కి ఏం దొరకవు. సో ఓన్ వెహికల్ ఉంటే బెటర్. అండ్ ఇక్కడ గార్డెన్స్ కూడా ఉన్నాయి సైడ్కి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నా ప్లేసెస్ చూడాలనుకుంటే ఇదర్ ఓన్ వెహికల్ అని ఉండాలి, లేకపోతే కార్ అన్న ఆటోనన్నా హైర్ చేసుకొని దాంట్లో తిరగడమే. ఇది మళ్ళీ దిగడానికి లోపల ఇంకా చర్చ్ కూడా ఉందంట. చర్చ్ కూడా చూసేసి మొనాస్ట్రీ ఒకటి చూసేస్తే సో మనం ఇప్పుడు వచ్చినాం ద అదర్ సైడ్ ఆఫ్ ఫోర్ట్ మోటీ దమన్. ఇక్కడ ఒక లైట్ హౌస్లోకి అలవ లేదంటే, నేను ఆల్రెడీ అడిగిన, రిక్వెస్ట్ చేసినా కూడా అలవ లేదంట. ప్లస్ ఇంకా ఇక్కడ ద లిటిల్ ఫోన్ అని చెప్పి కాటేజ్ కూడా అవైలబుల్, కాకపోతే కొంచెం కాస్ట్లీ. నేను అకామిడేషన్ డీటెయిల్స్ లాస్ట్కి షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి బీచ్ యాక్చువల్లీ ఏంటంటే ఈ ఏరియా గుజరాత్ దగ్గర డామన్ ఏరియా మొత్తం స్వాంప్ వాటర్స్, మొత్తం బురద ఉంటాయి వాటర్. బీచ్కి వెళ్ళినా బీచ్లో అటు ఉండదు, అంత బురద నీళ్ళు ఉంటాయి, మొత్తం క్లే ఉంటుంది. బిగ్ గార్డెన్స్ పెద్దగా. ఇది కొంచెం కొలోనియల్ కల్చర్కి వచ్చినట్టుంది. ఇక్కడ మొత్తం పాడుపడ్డట్టు, అంటే ఎక్కువ దీని మీద ఫోకస్ చేయకుండా. ఇది డొమానిక్ మొనాస్ట్రీ. అక్కడికి వెళ్ళడానికి ఇది మళ్ళీ బ్రిడ్జ్ ఉంది. ఇంకా మొత్తం తిరిగేసి వెళ్ళాలనుకుంటా. ఈ బ్రిడ్జ్ ఒకటి ఇన్స్టాల్ చేసినారు ఇక్కడ. ఎంత పాతదో ఇది కానీ షేక్ అవుతుంది నడుస్తుంటే. మరి ఇటు నుంచి దిగొచ్చా వేరే దగ్గర నుంచి వెళ్ళాలి నాకు తెలియదు. బెటర్ నేను అటు సైడ్ నుంచి వెళ్తాను, అక్కడ వేరే ఎంట్రన్స్ ఉంది. సో సైకిల్ తిప్పేసుకొని అక్కడికి వచ్చేస్తాను. ఇది ద అదర్ సైడ్ ఆఫ్ మోటీ దమన్ ఫోర్ట్. ఇంకా ఫస్ట్ అక్కడ సైడ్ అయితే కెనాన్స్ ఉండే ఆ ఎంట్రన్స్. ఇక్కడ మోరోవర్ ఇంకా సీల నుంచి డైరెక్ట్ థ్రెట్ వీళ్ళకి ఏమి ఉండదు. ఇంకా ఎప్పుడు ఇక్కడనే లైట్ హౌస్ ఉంది కాబట్టి మేబీ అందుకే ఇక్కడ దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేరు అనుకుంటా. ఇక్కడ కెనాల్స్ అయితే లేవు. సో డొమానిక్ మొనాస్ట్రీ దగ్గర కలుస్తాను. ఇక్కడ ఏం లేదు దామన్ దగ్గర. కొంచెం ఓవర్ రేటెడ్ అనిపిస్తుంది నాకే. దామన్ కొంచెం ఓవర్ రేటెడ్ అనిపిస్తుంది ఇప్పుడిప్పుడే. ఇక్కడ ఏం లేవు తిరగడానికి. ఏదో వచ్చినామా ఆ బీచ్ అయితే నా పర్సనల్గా అయితే ఐ నాట్ ఏ బీచ్ పర్సన్. చెప్పాలంటే అంత 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 బ్రౌన్ వాటర్ ఉన్నాయి, దిగబుద్ధి కూడా కాదు. కొంచెం వైటిష్ ఉన్నా బ్లూ ఉన్నా దిగబుద్ధి అవుతాయి. సీ వాటర్ ఆ బ్రౌన్ కలర్ ఉన్నాయి. అంత క్లే ఉంది, బ్రౌన్ మొత్తం క్లే శాండ్ ఉంది అక్కడ. మొత్తం శాండ్ లేదు, క్లే ఉంది. సో ఆడుకోవడానికి కూడా చిల్ అవ్వడానికి కూడా ఏం ఆస్కారం కూడా లేదు. దేవికా బీచ్లో అయితే వాటర్ స్పోర్ట్స్ కానీ ఈ పారాసైలింగ్ కానీ ఇలాంటివి ఉంటాయంట. కాకపోతే యాక్చువల్లీ ఇప్పుడు ఏంది మాన్సూన్ కాబట్టి అవి అన్నీ క్లోజ్ చేసినారు. మేబీ నవంబర్ డిసెంబర్ ఆ టైంలో ఇంకా ఆపరేషన్లు ఉంటాయంట. ప్రజెంట్ అయితే నేను మార్నింగ్ దేవికా బీచ్ దగ్గర కూడా వెళ్ళినా. దేవికా బీచ్ కూడా ఇప్పుడు క్లోజ్ ఉంది ఇటు కన్స్ట్రక్షన్. సో ఒక రకంగా ఫ్లాప్ ట్రిప్పే అనుకోవాలి దామన్కి. డొమినిక్ మొనాస్ట్రీ దగ్గరికి వెళ్ళినాక ఇంకా అది షూట్ చేసి చూపిస్తాను. నేను ఇక్కడ ఇంకో థర్డ్ ప్లేస్ బామ్ జీసస్ చర్చ్ అని. ఇది ఈ చర్చ్ వచ్చేసి 1603లో కట్టినారు. ఇంకా ఇది నేషనల్ మాన్యుమెంట్గా రికగ్నైజ్ కూడా చేసినారు. ఫ్యాక్ట్ ఏంటంటే నేను లోపలికి అంటే అడిగిన వీళ్ళని వీడియోగ్రాఫ్ తీసుకోవచ్చా అని చెప్పి, వాళ్ళు అలో చేయలేదు. సో ఇంకా నేను బయట నుంచే దీన్ని కవర్ చేయాల్సి వస్తుంది. ఇది వచ్చేసి ఇంటీరియర్ అనమాట. టోటలీ వుడ్ ఉంది. అండ్ ఇంకో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే లోపల వచ్చేసి ఇంటీరియర్ మొత్తం వుడ్తో కావింగ్ ఉంది. ఇంకా 6 ఎండ్స్ స్పెషల్ అట్రాక్షన్ అనమాట లోపల. నేను చాలా అనుకున్నాను ఇక్కడ, కాకపోతే ఫీల్డ్ ట్రిప్ అయ్యేలా ఉంది దామన్ మొత్తం.
ఇంకా దీని గురించిన విషయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. పార్కింగ్ అయితే ఫ్రీ ప్రెమిసెస్లో. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ప్రాపర్టీస్ దగ్గర ప్రెమిసెస్ ప్రాపర్టీస్ దగ్గర ఫ్రీ ఉన్నాయి. ఎంట్రీ టికెట్స్ కూడా ఏం లేవు. సో ఈ వీడియో ఇంకా అక్కడ వాచ్మెన్ చాలా బతిమలాడితే కూడా వద్దన్నాడు. సో దొంగచాటుగా తీసిన వీడియో, స్మగుల్ వీడియో. ఈ ముందు ఇవి లెఫ్ట్ అండ్ రైట్ ఉన్నాయి కదా టూ సైడ్కి, అవి టోటల్ వుడెన్ స్ట్రక్చర్స్. స్ట్రైట్గా ఉంది కూడా వుడెన్ స్ట్రక్చరే. ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కూడా వుడెన్ స్ట్రక్చరే. అది పోడియం అనమాట. పైనుంచి కూడా ప్రీస్ట్ కానీ వీళ్ళు నిల్చొని మాట్లాడడానికి స్ట్రైట్గా జీసస్ క్రైస్ట్, ఇంకా చుట్టూ 6 సెయింట్స్ ఉన్నారు. చాలా చాలా బాగుంది చర్చ్ అయితే. పక్కా రికమెండ్ చేస్తాను నేను. దామన్ విజిట్ చేస్తే పక్కా ఈ చర్చ్కి వెళ్ళాలని. బామ్ జీసస్ చర్చ్ ఇది. అండ్ చాలా పాత చర్చ్, 1600s కట్టినారు. సో నియర్లీ 400 years ఓల్డ్. కానీ ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా చాలా బాగుంది. ఇంకా ప్రేయర్స్ కూడా జరుగుతూనే ఉంటాయంట. సో నేను వచ్చాను ఇప్పుడు డొమినిక్ మొనాస్ట్రీ. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. 1567 AD గవర్నమెంట్ ఆఫ్ ద డొమినికన్. 1567 క్రీస్తు శకం అప్పుడు ఇది యాక్చువల్ ఇది కట్టినారంట. తర్వాత ఏమైందో తెలీదు. అసలు ఇది కూలిపోయింది. ఇప్పుడైతే మొత్తం పాడుబడి ఉంది. ఇంకా టూరిజం డిపార్ట్మెంట్ దీన్ని చిన్న గిట్ల కొంచెం ఇవి వేసి రాళ్ళు ఇలాంటివి వేసి నీట్గా దీన్ని గార్డెన్స్ అవన్నీ పెట్టి డెకరేట్ చేసింది. అప్పట్లో ఇక్కడ చర్చ్ డైరెక్ట్ ఉండేసి ఇక్కడ సత్రాలు ఉండేవంట, డార్మెటరీస్. ప్రజెంట్ అయితే మొత్తం పాడుబడి ఉంది. అస్సలు ఏం ఓన్లీ వాల్స్ తప్ప ఏం లేవు, గోడలు తప్ప ఏం లేవు. ఇక్కడ ఆర్కిటెక్చర్ చూస్తే చాలా పెద్ద ఉంది. ఇప్పుడు మనం అక్కడ బామ్ జీసస్ చర్చ్ చూసినాక ఇది చూసినట్టయితే ఇది దానికన్నా పెద్ద అనిపిస్తుంది. అసలు వాల్స్ ఎంత పెద్ద ఉన్నాయంటే అసలు దీనిపైన డోమ్ ఎంత పెద్ద ఉండి, ఇంకా పైన అది ఇంకెంత పెద్ద ఉండేది బెల్స్ అవన్నీ. అంటే అసలు ఎంత అప్పట్లో 1567 అంటే ఒక 500 సంవత్సరాల క్రితం అసలు అంత పెద్ద స్ట్రక్చర్ ఎట్లా కట్టినారో. ఇప్పటికీ అయితే ఓన్లీ ఇవే ఉన్నాయి. ఇంకా పైన డిజైన్స్ కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాను ఒక్క నిమిషం. అయితే స్ట్రైట్ వచ్చినాక ఇక్కడ చిన్న ఒక సిలువ ఉండే, క్రాస్ ఉండే, కింద క్యాండిల్స్ కూడా ఉన్నాయి. పాత చర్చ్ కానీ మేబీ ఎవరన్నా రెగ్యులర్గా వచ్చి ఇక్కడ క్యాండిల్స్ పెడతారు అనుకుంటా. ఈ పైన చూసినట్టయితే చిన్న చిన్న షేప్స్ అవి ఉన్నాయి. సన్, మూన్, చక్రాస్ ఉన్నాయి. మూన్ కాదు, సన్ ఉన్నాయి. ఇంకేవో చక్రాస్ ఉన్నాయి, చిన్న చిన్న డిజైన్స్. సో ఇక్కడ ఒక డిజైన్ ఉంది. ప్రజెంట్ అయితే ఇంకా దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు. అంటే ఇప్పుడు ఇది ప్రజెంట్ అయితే ఇక్కడ ఎవరు ప్రేయర్ చేయరు. సో 500 సంవత్సరాల క్రితం ఇది పోర్చుగీస్కి ఒక ప్రేయర్ హౌస్, ఒక చర్చ్ 500 సంవత్సరాల క్రితం. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం లేదు. సన్సెట్ కూడా చాలా బాగుంది. కాకపోతే మేఘాలు ఎక్కువ ఉండడం వల్ల సన్ కనిపించట్లేదు. నేను చాలా ప్లాన్స్ వేసుకొని ఉండే, బీచ్ దగ్గరైనా లైట్ హౌస్ పైన ఎక్కి సన్సెట్ చూద్దామని. సో కుదిరేయలేదు. మొత్తానికి నా దమన్ ఫ్లాప్ అని కాదు, అంటే ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేదు. ఇంకా అకామిడేషన్స్ వచ్చేసి అయితే ఇక్కడ బీచ్కి దగ్గరలో చాలా చాలా రూమ్స్ ఉన్నాయి. రూమ్స్, గెస్ట్ హౌస్, హోటల్ వచ్చేసి పర్ డే 2000, 3000 ఇట్లున్నాయి. రూమ్స్, ప్రైవేట్ రూమ్స్, గెస్ట్ హౌస్. ఇప్పుడు హౌసెస్ ఇంకా ఒక 2-3 రూమ్స్ ఇట్లా ఏసీ పెట్టించేసి నీట్గా డెకరేట్ చేసేసి అట్లా రెంట్కి ఇస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు నేను నుండి అయితే పర్ నైట్ 1000 అండ్ 700, 500 కూడా ఉంటాయంట. నేను చాలా లేట్ అయిపోయింది, ఎలాగైనా ఇంకా తీసేసుకోవాలి తొందరగా. నేను తీసేసుకున్నా, లేట్ అయిపోయిందని చెప్పి. సో అరౌండ్ 500 నుంచి 2000 లోపు మంచి రూమ్స్ వస్తాయి బీచ్కి దగ్గరలో.
దట్స్ ఆల్ ఫర్ ద డే. ఇంకా దమన్కి రావాలంటే ఇక్కడ దగ్గరలోనే వాపి అనే ఒకటి మున్సిపాలిటీ ఉంది, గ్రేటర్ మున్సిపాలిటీ. సో వాపీకి వచ్చి వాపి నుంచి ఆటో తీసుకోవచ్చు, బస్సెస్ తీసుకోవచ్చు దమన్కి. ఇంకా వాపీకి అయితే రోడ్ కనెక్టివిటీ చాలా బాగుంది. దమన్కి సూరత్ నుంచి, ముంబై నుంచి చాలా చాలా బస్సెస్ కూడా తిరుగుతాయి. ఇంకా నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి బాంబే, 180 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ వస్తుంది. సో నియరెస్ట్ రైల్వే స్టేషన్ అయితే 12 కిలోమీటర్స్ వాపీలో ఉంది. సో వాపీకి చాలా ట్రైన్స్ కూడా వస్తూ ఉంటాయి. పెద్ద స్టేషన్ అయితే వాపి. అండ్ బస్సెస్ అయితే మీకు తెలిసిందే. అండ్ మోరోవర్ ముందే మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ రెంట్కి అయితే స్కూటీస్, కార్స్ అవైలబుల్ దొరకవస్తారు ఉండవంట. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంకా ట్యాక్సీ కట్టుకోవాలి, లేకపోతే ఆటోతో మాట్లాడేసుకోవాలి. అట్లా కూడా కుదరకపోతే ఇంకా లోకల్ ఆటో ప్రిఫర్ చేయాలి. ఎక్కేసి చీప్లో అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడికి 20 రూపీస్ తీసుకుంటాడు ఎక్కడ దేవికా బీచ్ నుండి. తీసుకొని కొంచెం లోపల నడిచి చాలు, మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ 20 రూపీస్. కొంచెం డబ్బులు అలా కూడా సేవ్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ ద డే. ఇంకా దామన్ చూసేసి రేపు నైట్ ఇక్కడే బయటికి వెళ్తా, కొంచెం చుట్టుపక్కల కల్చర్ ఎట్లుందో ఒకసారి చూసుకొని నైట్ ఇక్కడ ఉండేసి రేపు మార్నింగ్ స్టార్ట్ అయిపోవాలి, ఇంకా వికెట్ చేసేవాళ్ళు. సో దట్స్ ఆల్ ఫర్ ద డే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు కూడా తెలుసు ఈ మధ్య వీడియో ఎడిటింగ్ యాక్చువల్ నేను ఇంట్రెస్ట్ పెడుతున్నాను. యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే నాకు కరెక్ట్ యాప్ దొరకట్లేదు ఎడిట్ చేయడానికి. అండ్ ఆల్సో చాలామంది అంటున్నారు ఎడిటింగ్ కరెక్ట్ రావట్లేదు అని చెప్పి. అది ఎడిటింగ్ అంటే ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, లైక్ క్లారిటీ దగ్గర డీటెయిల్స్ ఏమైనా తప్పిస్తున్నానా, లేకపోతే స్క్రీన్ ప్లే వెనకాల ముందు వెనకగా అవుతుందా, ఇట్లాంటిది ఏందో మీరు మెన్షన్ చేస్తే కామెంట్ సెక్షన్లో నేను నెక్స్ట్ టైం నుంచి ఆ తప్పులు లేకుండా చూసుకుంటాను, ఇంప్రూవ్ చేసుకుంటాను. చాలా ఎక్కువ మాట్లాడేసిన అంతే ఇంకా. సో దట్స్ ఆల్ ఫర్ ద డే. ఇది దమన్ వీడియో యాక్చువల్ నేను 5-10 మినిట్స్ మధ్యలో వస్తుంది అనుకున్నా. సో ఆడికే వచ్చేలాగా ఉంది. సో అలా సన్సెట్ చూస్తూ బాయ్ బాయ్.